వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు అని చెప్పి దేవుడు ఇంత అద్భుతంగా ఇంత ఖచ్చితంగా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మనతో చేసుకోవాలి. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వస్తూ వచ్చినట్టంటే వెనక ఉన్నవే మర్చిపోయి అంటే దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ వస్తూ వచ్చినట్టంటే సృష్టికర్తను గొప్ప దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టజాలను గొప్ప దేవుడు సర్వశక్తిలో సర్వ సృష్టికర్తను గొప్ప దేవుడుగా ఉన్నటువంటి ఆ సృష్టికర్తన గొప్ప దేవుడు మన యేసుప్రభువు ఏ విధంగా సెలవిస్తూ వచ్చినాడు. వెనక ఉన్నట్టు వాటన్నింటినీ జరిగిపోతూ వస్తూ వచ్చినాయి, అన్నీ జరిగిపోతూ వచ్చినాయి. పనికి పనికి రాని స్థితిలో ఉన్నటువంటి వాటి అన్నింటిని కూడా జరిగిపోతూ వస్తున్నాయి. ఇంకా వాటిని పట్టుకుని నువ్వు వేలాడుతున్నావేమో, ఇంకా జరగలేదు, అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని చెప్పేసి నువ్వు వీటి గురించి ఆలోచించుకునే స్థితిలో నువ్వు ఉంటూ వస్తున్నావు. కాబట్టి దేవునితోటి ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చినటువంటి గొప్ప మాటలను నువ్వు ప్రత్యేకంగా గమనించుకోలేకపోతున్నావు, ఆలోచించుకోలేకపోతున్నావు. కాబట్టి నువ్వు దేవుని విషయంలో ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు నువ్వు సంపూర్తిగా ఆలోచించుకొని పరీక్షించుకొని దేవుడు అంత గొప్ప మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి సంపూర్ణమైన పరీక్ష చేసుకోవడమే కాకుండా ముందున్న వాటి కొరకే వేగిరపడుతుంది. ముందు నా దేవుడు నాకు ఏ విధంగా సమాధానం ఇస్తాడు, నా దేవుడు నాకు ఏ విధంగా ప్రతిఫలం ఇస్తాడని గొప్ప దేవుడి మాట వైపు గొప్ప ఎదురు చూసుకుంటూ ముందున్న వాటి కోసమే నువ్వు వేగిరపడాలి, కంగారు పడాలి, తొందరపడాలని చెప్పేసి గొప్ప జరిగిస్తానని గట్టి మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు. అద్భుతమైన గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మనతో చేసి ప్రభువారు.